వెల్కమ్ టు అక్షరాముద్రాజ్ ఛానల్. ఈ రోజు అయితే నేను మరొక మంచి రెసిపీ చూపిస్తానండి. ఏంటంటే ఫారం కోడి అనమాట. ఇది ఫారం కోడి మనం నాటుకోడి టేస్ట్ వచ్చేటట్లు వండి చూపిస్తాను. ఎలా వండాలో నేను చేసి చూపిస్తానండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మనం ఇది చక్కగా నాటుకోడి టేస్ట్ వస్తుందండి. ఏ మాత్రం తీసిపోదు నాటుకోడికి, సేమ్ అలాగే ఉంటుంది. వండి చూపిస్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కర్రీ అనేది. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టుకుందాము. పొయ్యి మీద ఆయిల్ వేసుకుందామండి, కూరకి సరిపడా. వేడయ్యాక ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు. వేగాక ఒక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసానండి. చక్కగా ఇది ఎర్రగా వేసుకున్నామండి. మనకి ఫారం కోడి ఇలా ఉంటుందండి. అంటే కొంచెం బాగా గట్టిగా ఉంటుంది, నాటుకోడిలాగా ఉంటుంది. ఇది మనం వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము, 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇదైతే ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి సిమ్లో. మనకైతే ఇందులో చక్కగా వాటర్ వస్తుందండి. ఇట్లా ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి కుక్ అయ్యేది వరకు ఇట్లా ఉంచాలి. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 2 టమాటాలు వేసుకుందాం ఇందులో. టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే నేను ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను కిలో తీసుకున్నాను, అందుకని 3 స్పూన్స్ వేస్తున్నాను. మసాలాలు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. ఇదైతే మనం చక్కగా ముక్కలు పట్టేటట్టు చక్కగా ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాము. చక్కగా మగ్గిపోయిందండి. స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. కారం అయితే ఎక్కువ వేసుకోండి, అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇది మనం ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాము. కారం కూడా చక్కగా మొక్కకు పట్టేటట్టు. స్మెల్ అయితే సేమ్ నాటుకోడి వచ్చినట్టే వస్తుందండి. సేమ్ నేను చెప్పినట్లే ఉండండి. నాటుకోడికి మాత్రం ఏ మాత్రం తీసిపోదు, అలా వస్తుంది టేస్ట్ అయితే. చక్కగా కారం కూడా మగ్గిపోయిందండి. వెమ్మటే వాటర్ పోసేస్తే ఏంటంటే మనకి కారం వాసన వస్తుంది. ఇలా చక్కగా మసాలాల్లో పట్టిస్తే ఏంటంటే చక్కగా మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. ఇలాగే చేయండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుందాము. పులుసు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి. నేనైతే ఇంత పోసుకుంటున్నాను. 15 మినిట్స్ చాలండి, కుక్ చేసుకుందాం. అయిపోయిందండి. చక్కగా ఇది నూనె ఇలా పైకి తెలుతుంది కదా, ఇంకా అయిపోయినట్టే. అంటే మనకి ఫారం కోడిలో కొంచెం ఆయిల్ అనేది వస్తుందండి, ఇలా పైకి తేలుతూ ఉంటుంది. మనం గరం మసాలా వేసుకుందాం. ఇందులో 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుందాము. కొత్తిమీర కొంచెం వేసుకుందాం. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేద్దామండి. ఫైనల్గా ఒక నిమ్మచెక్క అండి. ఒక నిమ్మచెక్క పిండుకుందాము. అయిపోయిందండి, మనం దించేసుకుందాం. స్మెల్ అయితే అసలు సేమ్ మనం నాటుకోడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. నేను చెప్పినట్టు వండండి, రుచి మాత్రం అదిరిపోతుంది. ఆపేసుకుందాం ఇప్పుడు. ఇంతేనండి, అయిపోయింది కర్రీ అనేది. మనం నాటుకోడి స్టైల్లో ఫారం కోడిని ఇలా చక్కగా వండుకోవచ్చు. నేను చెప్పినట్టు చక్కగా ఫాలో అయ్యి ఇలా ఉండండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అక్షరాముద్రాజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ గంటని కొట్టండి, ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.